హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయ్యింది. ఇంకా వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి స్నాక్స్ అన్నది ప్రిపేర్ చేసేయాలి. స్నాక్స్ అంటే ఈరోజు మిక్చర్ అయితే ఉంది, ఇంకా మిక్చర్ ఇచ్చేస్తాను. మళ్ళీ లడ్డు స్కూల్కి అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోవాలి కదా. ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేసేలోపు తనకైతే వంట ప్రిపేర్ చేస్తాను. ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై, అలానే పచ్చిపులుసు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ముందుగా బట్టలు అయితే వాషింగ్కి వేసేసి వచ్చాను, అవి తీసి ఆరేయాలి. బట్టలు కూడా అయిపోయినాయి, ఇంకా ఇవి తీసి ఆరేసేయాలి. బట్టలు ఉతుకుతున్నాం కానీ అస్సలు ఆరట్లేదు. బట్టలు వర్షం పడి 4 రోజుల నుంచి అలానే ఉన్నాయన్నమాట. ఇంట్లో ఫ్యాన్ కింద అయితే వేస్తున్నాను బట్టలు అయితే బాగా స్మెల్ వచ్చేస్తున్నాయి. ఎంత కంఫర్ట్ వేసినా కానీ మనకి బట్టలు ఎండలో వేస్తేనే ఆరినట్టు కదా. ఇంట్లో ఇవి 4-5 రోజులైనా కానీ ఆరేటట్టు లేవు. బట్టలు రోజు ఉతుకుతున్నాను కానీ అవి అయితే ఆరట్లేదు. ఇంకా అలానే ఆరినట్టే ఉంటుంది. బాగా స్మెల్ అయితే వస్తుంది. ఎప్పుడు వచ్చిద్దో ఏమో చూడండి, ఎలా మబ్బు అయితే పట్టుందో. ఇక్కడ సమిత అయితే నా కోసం వెయిటింగ్. ఏం కావాలి? మిక్చర్ కావాలా? మరి ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేస్తాను నేను. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇడ్లీ వేస్తావా? చట్నీ? సరీ టమాటా చట్నీ వద్దు నాకు. పల్లీ చట్నీ ఎందుకు ఇష్టం ఉంటుంది సమిత నీకు? నాకు నచ్చదు. నచ్చదా? ఏం చేస్తున్నావు? కొన్ని మెంతులు కూడా యాడ్ చేసేసాను దీంట్లో. నాకు ఆకలి అవుతుంది. తిను, దాంట్లో మిక్చర్ ప్యాకెట్లు ఉన్నాయి. నీకు ఇష్టం వచ్చింది తిను, సరేనా? కొంచెంసేపు నానబెట్టేసాను అంటే 10ంటికి అలాగా మిక్సీ వేస్తాను అంటే సరిపోయింది. ఇంక ఇక్కడ నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనేసి చెప్పాను కదండి. ఈరోజు దీనికోసం అయితే నేను కుక్కర్లోకి కొన్ని వాటర్ తీసుకొని దాంట్లోకి గోరుచిక్కుడుకాయలు అయితే వేసేసుకున్నాను. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. మనం ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తూ ఉంటాను అనమాట. నేనైతే మామూలుగా ఇక్కడ ఒక విజిల్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక విజిల్ వస్తే సరిపోతుంది. వీటిని కొద్దిగా ఆరిన తర్వాత అయితే నేను మనకి ఈ నారలు ఉంటాయి కదండి, ఈ నారలు అన్నవి తీసేసుకోవాలన్నమాట.
ఇంక ఇక్కడ ఇవైతే పూర్తిగా చల్లారనిస్తాను. ఇవి చల్లారేలోపు ఇప్పుడు నేను పచ్చిపులుసు అయితే చేస్తున్నాను. మా ఇంట్లో అంటే వారానికి ఒక 3, 4 రోజులైనా కానీ చారు అన్నది కంపల్సరీ ఉండాలి. ఏదో ఒక చారు ఉండాలన్నమాట. అది చింతపండు చారు కానివ్వండి, మిరియాల చారు కానివ్వండి, టమాటా చారు కానివ్వండి, ఇలా పచ్చిపులుసు కానీ ఏదో ఒక చారు అయితే ఉండాలి. మా వారు చారు ఉంటే చాలన్నమాట. ఏ కర్రీ ఉన్నా లేకపోయినా కానీ చారుతో తినేస్తారు. పిల్లలు నేను అయితే చారు అంతా ఎక్కువగా ఇష్టపడము. కాకపోతే ఇంకా ఇలాగ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడైతే చారు కంపల్సరీ ఉండాలి కదా. ఇంకా ఈరోజు అయితే త్వరగా అయిపోయే చారు ఏంటిది అనేసి ఇంకా నేను ఈ పచ్చిపులుసు అయితే చేస్తున్నాను. పచ్చిపులుసు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. దీనికోసం అయితే మనం పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ అన్నవి అలానే పచ్చిగానే వేసేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి కుక్ చేయాల్సినంత అవసరమే ఉండదు కాబట్టి చాలా త్వరగా అయిపోయింది. అందుకోసం అనేసి ఇక్కడ నేను ఆనియన్స్ని అయితే ఈ విధంగా వీలైనంత సన్నగా అయితే తరిగేసుకుంటున్నాను. మనం ఇలాగా పచ్చిపులుసు చేసుకొని తిన్నాము అనేసి అంటే ఆ ఉల్లిపాయలు అన్నవి పచ్చివి తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఏదో ఒకసారి అంటే అలా తింటాం కానీ ఇక పద్దాగా తినాలన్నా కానీ ఇష్టంగా ఉండదు కదా. మా వారైతే ఇక చారు ఉంటే చాలన్నమాట. కంపల్సరీ ఆయన కోసమైనా కానీ వారంలో ఒక 4 సార్లు అయితే మా ఇంట్లో చారు అన్నది కంపల్సరీ ఉండాలి. ఇలాగా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత వీటిల్లోకి కేవలం ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వీటిని మరగపెట్టాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఒక 2 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు అనమాట. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు ఈ పచ్చిపులుసు అన్నది. మా సైడ్ అయితే దీంట్లోకి కొద్దిగా బెల్లం అన్నది వేస్తారు. కాకపోతే మా వారు బెల్లం అయితే ఇష్టపడరు కాబట్టి నేనైతే బెల్లం అయితే ఏమీ యాడ్ చేయను. ఇక్కడ కేవలం ఈ 3 మాత్రమే నేను వేస్తున్నాను. వేసిన తర్వాత ముందుగా అయితే నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టేసుకున్నాను. అలా అనేసి ఎక్కువ పులుపు వేసినా కానీ తినరన్నమాట. కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి చింతపండు అన్నది ఎంత తక్కువ వాడితే అంత మంచిది కాబట్టి నేను అంత ఎక్కువ పులుపేమో చేయను. ఎప్పుడు చేసినా కానీ మామూలుగా చేస్తాను అనమాట. కాబట్టి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టేసుకొని ఆ పులుసుని అయితే వేసేసుకొని మనకి చారుకు తగినన్ని వాటర్ వేసేసుకొని తాలింపు వేసేసుకోవటమే. చాలా సింపుల్ అండి ఇది చేసేసుకోవటం మాత్రం. ఎటువంటి హడావుడి లేకుండా ఒక 2 మినిట్స్లో అయితేనే అయిపోతుంది. వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదండి. బట్టలు అయితే ఆరట్లేదు. అసలుకి ఎండ ఎప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూడటం అవుతుంది. నేనైతే అలానే ఉందన్నమాట. ఒక 1 వీక్ నుంచి అయితే సూర్యుడే రానట్టు అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు చూసినా కానీ వర్షం పడుతూనే ఉంటుంది. చిన్న చిన్న తుప్పరైనా కానీ పడుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ చారుకు కావాల్సిన వాటర్ అన్నీ వేసేసుకొని ఇక్కడ నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. తాలింపు కూడా ఏం లేదండి, అంత హడావుడి ఏం లేకుండా ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకుంటాను. నేను ఏదన్నా ఫ్రై ఐటెం చేసినప్పుడే దాంట్లోకి పచ్చెనగపప్పు, మినపప్పు కూడా వాడతాను. ఇలాగ చారులు ఏమన్నా చేసినప్పుడు అయితే ఎక్కువగా నేను జీలకర్ర ఆవాలు మాత్రమే వాడతాను అనమాట. ఫస్ట్ నుంచి అలా అయితే అలవాటు అయిపోయింది. ఇంకా అదే కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఇక్కడ కేవలం ఆవాలు, జీలకర్ర మాత్రం వేసేస్తాను. ఈ ఆవాలు, జీలకర్రలోకి కొద్దిగా ఎక్కువే ఎండుమిర్చి అన్నది వేస్తాను. నాకు మా వారికి ఎండుమిర్చి అంటే బాగా ఇష్టం అనమాట ఈ చారులోకి. కాబట్టి కొద్దిగా ఎండుమిర్చి అన్నది ఎక్కువ వేస్తాను. మిరపకాయలు అన్నవి మనకి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుంది. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు ఈ చారులోకి వేసేసుకుంటే మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలాగా పచ్చిపులుసు అయిపోయిన తర్వాత ఈ పచ్చిపులుసు చేసేలోపు నాకు ఈ గోచిక్కుళ్ళు అయితే చల్లారినాయి. ఇంకా తర్వాత వీటికి ఉన్న కాడలను అయితే తీసేసుకుంటున్నాను. ఇలాగ 2 ముక్కలుగా కట్ చేసేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది, ఈజీగా ఫ్రై అవుతుంది అనమాట. అలా అనేసి 3గా కట్ చేసాము అంటే బాగా చిన్నగా అయిపోతాయి కాబట్టి నేనైతే 2 ముక్కలుగానే
వీటిని అయితే తుంచేసుకుంటాను. ఈ విధంగా అన్నిటిని అయితే తుంచేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇది కూడా చాలా సింపుల్గా చేసేయచ్చండి. నేను ఎటువంటి మసాలాలు అయితే యూస్ చేయను. నైట్ టైం కాబట్టి వీలైనంత వరకు మసాలాలు ఏమీ లేకుండానే నేను ఫ్రై అన్నది చేస్తూ ఉంటాను. మధ్యాహ్నం టైము అలా అయితేనే కొద్దిగా మసాలాలు అన్నది యాడ్ చేస్తాను. నైట్ టైము ఎంత తక్కువగా మసాలా తింటే అంత మంచిది కాబట్టి మసాలా అన్నది అయితే తక్కువే వాడుతూ ఉంటాను. ఇక్కడ ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆయిల్లోకి ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మళ్ళీ తర్వాత మనం గోరుచిక్కుళ్ళు వేసిన తర్వాత కూడా ఫ్రై చేయాలి కాబట్టి అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట మనకి తాలింపు అన్నది. ఇలా తాలింపు కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను. అలాగా ఫ్రై చేసుకున్న తాలింపులోకి ఇక్కడ నేను ముందుగా అయితే గోరుచిక్కుళ్ళు ఒలిచి పెట్టుకున్నాను కదా, ఆ గోరుచిక్కుళ్ళని అయితే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ నేను అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి. ఆల్రెడీ మనం ముందుగా కుక్ చేసాం కాబట్టి ఇవి కూడా త్వరగానే ఫ్రై అవుతాయి అనమాట. మా పిల్లలకైతే మా అమ్మ చేసే గోరుచిక్కుడుగా ఫ్రై అలానే టమాటా చట్నీ అంటే బాగా ఇష్టం. అమ్మ రాగానే పిల్లలు అదే కావాలి చేసి పెట్టు అనేసి అడుగుతూ ఉంటారు. ఇంకా నేను చేస్తే కూడా ఇష్టంగానే తింటారు, కానీ అమ్మ చేసేదైతే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. ఏం కావాలి అనేసి అమ్మ వచ్చినప్పుడు అడగంగానే పిల్లలు ఇద్దరు కంపల్సరీ అదే అడుగుతారనమాట. గోరుచిక్కుడుకాయ ఫ్రై అడిగినా అడగపోయినా టమాటా పచ్చడి మాత్రం బాగా అడుగుతూ ఉంటారు పిల్లలు. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 6:30 అయిపోయింది. ఇంకా లడ్డు వచ్చే టైం అయిపోయింది కదా అనేసి ఇంకా నేను పక్కన రైస్ కూడా పెట్టేశాను. వాడు వచ్చాడు అంటే ఇంకా ఆకలికి అయితే ఆగలేడు. ఇంకా వాడు వచ్చేసేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన గోరుచిక్కుడులోకి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని నేనైతే ఫ్రై చేసేసుకుంటాను. చాలా సింపుల్గా అయిపోయిందండి. అదే మనం ముందుగా బాయిల్ చేయకపోతే కొద్దిగా ఎక్కువ టైం పట్టిద్ది అనమాట గోరుచిక్కుడు ఫ్రై అవ్వటానికి. నేను ఇక్కడ బాయిల్ చేశాను కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి మనకి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్నాము అనేసి అంటే మనకి గోరుచిక్కుడుకాయ ఫ్రై అన్నది కూడా అయిపోతుంది. చూసారా, ఇంకా ఫ్రై అయితే అయిపోయింది. ఈ లోపు కూడా లడ్డు వచ్చేసాడు కాబట్టి ఫస్ట్ లడ్డూకి అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు తనకి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉంది. ఇంకా అందుకోసమని తినేసాడు అనేసి అంటే మళ్ళీ వర్క్ చేసుకోవాలి కదా, మళ్ళీ 9 o'clock కల్లా పడుకోవాల్సి వస్తుంది. మార్నింగే లెగవాలి అంటే పిల్లలు ఎర్లీగా పడుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను 7 o'clock అయితే పెట్టేస్తాను లడ్డూకి. లడ్డు వర్క్ చేసుకున్నాడు అనేసి అంటే ఇంకా సమిద కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనేసి అంటే చిన్నవాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. నాకు ఇద్దరు పిల్లలు అయితే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూనే ఉంటారు. సమిద ఎక్కువగా లడ్డూకి అయితే స్టడీస్లో వాడికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్స్కి మనకి డిజైన్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ వేయడంలో అయితే సమిద వేసిస్తుంది అనమాట. ఇంకా వాడిని కూర్చోబెట్టి వాడికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తనే క్లారిఫై చేసేది. ఇంకా అందరం అలాగా భోజనం అయితే అయిపోయిన తర్వాత ఇంకా నైట్ 9:30 ఆ టైం అయింది. ఇంకా నేను ఇందాక అయితే మినపప్పు నానబెట్టేశాను కదా ఇడ్లీ కోసమని, ఇంకా వీటిని అయితే మిక్సీ వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ మినపప్పు అన్నది నానబెడుతూ ఉంటాను. కాకపోతే ఈరోజైతే నానబెట్టడం మర్చిపోయాను నేను. ఇంకా అందుకోసం అనేసి ఈవినింగ్ అయితే నానబెట్టేశాను. ఇలాగ ఒక 4 to 5 hours నానినా కానీ సరిపోతుంది కాబట్టి ఇంకా ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను. ముందుగా మనం ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను కదా నేను, ఆ మిక్సీ పట్టిన మినపప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇడ్లీ వేసే ప్రతిసారి ఇడ్లీ పిండిలోకి కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేస్తానన్నమాట. పెరుగు యాడ్ చేసాను అనేసి అంటే మార్నింగ్కి పిండి అన్నది బాగా పులిసిద్ది కాబట్టి ఇంకెటువంటి సోడా అన్నది నేనైతే యాడ్ చేయను. ఇదొకటైతే నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఇలాగా పిండి అన్నది బాగా పులిసిపోయింది మనం పెరుగు అన్నది వేసాము అనేసి అంటే. ఉదయమే ఈ పెరుగు అయితే నేను ఇంట్లో తోడు పెట్టేశాను. ఆ పెరుగు ఫ్రెష్ పెరుగు ఇది. ఈ పెరుగు వేసేసాను అంటే మార్నింగ్కి మంచిగా పిండి అన్నది పులిసిపోయి మనకి ఇడ్లీలు అన్నది చాలా సాఫ్ట్గా వచ్చేసిద్ది.
నాకు కావాల్సినంత పిండి తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. ఎప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి అలానే దోస పిండి అయితే ఉంటూ ఉంటుంది. ఇంకా ఇలానే ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను అంటే రేపు మార్నింగ్కి లేవగానే ఇంకా ఇడ్లీ వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఇలాగ అయితే నా డే అయితే ఎండ్ చేసేసాననమాట. పనులన్నీ పూర్తయిపోయేటప్పటికి నాకు టైం వచ్చేసి 9:30 అయిపోయింది. 9:30 అయింది అనేసి అంటే ఇంకా కంపల్సరీ అందరం పడుకోవాల్సిందే. పిల్లలు త్వరగా పడుకుంటే బాగుంటుంది కదా అనేసి పిల్లల కోసమైనా కానీ త్వరగానే పడుకుంటామన్నమాట. నెక్స్ట్ డే వాళ్ళు ఎటువంటి చిరాకు లేకుండా లెగుస్తారు కాబట్టి వీలైనంత వరకు త్వరగానే పడుకుంటాము. ఇంకా వాళ్ళకి హాలిడే ఉంది అంటేనే కొద్దిగా లేట్గా పడుకుంటాము. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.